lecturer, who use yourself as a bridge over which you invite us to cross, then having allowed us to cross your joyful encourage us to center of our bridge. With this note, I would like to invite our physics lecturer, Sai Kiran sir, to come on to the dais, and I request my dear colleagues and my dear wonderful student friends, a very good afternoon to you all. Today, 12th of March, we are gathered here to bid farewell to the group of young students who almost spent 2 years in this college, right? So it's all was our responsibility. Sometimes we loved and cared you. Sometimes loaded you with hard tasks. Anyway, my dear students, it is my advice to you all that don't look back by standing at the threshold of this college. Just look forward and go ahead to see the world. So our world needs more intelligent youngsters like you. ప్రతిభావంతులైన యువకుల అవసరం ఈ భారతావనికి ప్రపంచానికి ఉంది. అందుకోసం మనమంతా బాగా చదవాలి. చదువు అంటే అనుకోవద్దు భారం, చదువు అంటే అనుకోవద్దు భారం, చదువుకు లేదు బేరం. చదువు అంటే అనుకోవద్దు భారం, చదువుకు కట్టలేదు బేరం. చదవకపోవడం మహాఘోరం, మన బిడ్డలు చేయలా నేరం. గురువులు చెప్తారు చదువుల సారం, అది గ్రహించి సంపాదించుకోవాలి ఆహారం. అది చదువుల వ్యవహారం, మేనేజ్మెంట్ చేస్తుంది సమస్యలను పరిష్కారం. అందుకే ఆహ్వానాన్ని నేను చేయలేదు తిరస్కారం. ఆహ్వానించిన మీకు నమస్కారం. ఓకే, భారతదేశపు యుద్ధ భూమిలో అమరులైనటువంటి జవాన్లని సిపాయిల వ్యాన్లో వెనక్కి తీసుకొని వచ్చేటప్పుడు సెల్యూట్ కూడా చేయని వాడు హీరోయిన్లు వచ్చారంటే ఆ కార్ల వెనక పరిగెడుతూ ఉన్నామంటే ఎటుపోతుంది ఈ నా దేశం? సైన్యం మీదేంది ద్వేషం? ఇది యువతలో ఉండకూడని దోషం. అదే నా యొక్క ఆక్రోశం. అందుకే వినియోగించుకుంటున్న ఈ అవకాశం. ఈ కాలేజీ మీ గుండెల్లో ఉండాలి నివాసం. జాగ్రత్తగా చేయండి మీ విద్యాభ్యాసం. మాకు కావాల్సింది మీ సంతోషం, మేము బ్రతికేదే మీకోసం. ఓకే, రైట్. సో అందరి మైండ్స్ ఇక్కడికి వచ్చేసాయి, జాగ్రత్తగా వినాలి. ఇంటర్మీడియట్ విద్యాభ్యాసాన్ని ముగించుకొని తదుపరి చదువుల కోసం మీరు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగడబోతున్నారు. అయితే ఇంతవరకు మీరు చూసిన ప్రపంచం చాలా చిన్నది. మరి అక్కడ కూడా సక్సెస్ అవ్వాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. మొట్టమొదటిగా అసాధ్యం అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. అసాధ్యం అనేది అబద్ధం. సో ఎలా అంటే చూడండి, ప్రతి జీవికి అభ్యాసన అనే కళ పుట్టుకతో ఉంటుంది. ప్రతి జీవికి కూడా అభ్యసించడం అంటే నేర్చుకోవడం అని. ప్రతి జీవికి నేర్చుకోవడం అనే కళ పుట్టుకతో ఉంటుంది. అయితే మీరు గమనించండి, చేప పిల్ల ఈదినా, పక్షి ఎగిరినా, జింక గెంతినా, పులి పరిగెత్తినా, ఇవన్నీ కూడా వాటి తల్లిని చూసి నేర్చుకున్నాయి. వాటి తల్లిని చూసి అవి నేర్చుకున్నాయి. నిజానికి ఆ విద్య వాటికి వచ్చునా రాదా అనే ఆలోచన కూడా వాటికి రాదు. ఒకరు చేయగలిగినప్పుడు మరొకరు కూడా చేయగలరు అనే సిద్ధాంతాన్ని వాటికి తెలియకుండానే అవి నమ్మాయి. కానీ మనిషి మాత్రం ఆ సిద్ధాంతాన్ని నమ్మలేకపోతున్నాడు. మైండ్ సెట్ మార్చుకోలేకపోతున్నాడు. తన గురించి తాను శోధించడానికి తానే అడ్డుపడుతున్నాడు. తన చుట్టూ ఒక గిరి గీసుకొని ఇదే తన స్థాయి అని ఫిక్స్ అయిపోతున్నాడు. భవిష్యత్తుని బంగారు బాట చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ అలా చేయాలంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి, వాటిని మనం అధిగమించాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. చెట్టు మీద కూర్చున్న పక్షి ఎంత గాలివాన రాని, బీభత్సమైన తుఫాను రాని ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు. ఎందుకంటే అది తన రెక్కల్ని నమ్ముకొని ఉంటుంది.
అలాగే మనం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఈ సమాజంలో మనకు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆ రెక్కల్లాంటి ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో విజయం సాధించుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. అయితే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, అలలు నాకు ఆదర్శం, కెరటంలా ఎగిసి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు అని. కాబట్టి ప్రతి జీవిలో ఒక మేధావి ఉంటారు, ప్రతి వారు విజయం సాధించగలరు, వాళ్ళ బలహీనతల్ని బలాలుగా మార్చుకోవచ్చు. సో అయితే ఇవి చేయాలంటే కొన్ని మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. అవేంటంటే, మన మీద సింపతి చూపించే వారిని దూరంగా ఉంచాలి, నెగిటివ్ సలహాలు ఇచ్చే వారిని వాళ్ళ స్నేహం విడిచిపెట్టాలి. అదేవిధంగా అట్టడుగు స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తులు ఎందరో ఉన్నారు. అద్భుతాలు సాధించిన వారి జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉండాలి. ఏవేవో సెర్చ్ చేస్తుంటాం కదా మొబైల్లో, సో వీటి గురించి కూడా మనం సర్చి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. విజయాలకు అంతు లేదు, అపజయాలు శాశ్వతం కాదు. సో విమర్శలే మనకు పునాదిరాళ్ళు కావాలి. నిజానికి విమర్శలే మనలో పట్టుదల అనే అగ్నిజ్వాలను రేకెత్తించగలవు. కాబట్టి మీ జాతకం మీ చేతిలో ఉన్నా లేకపోయినా మీ జీవితం మాత్రం మీ చేతిలో ఉండేలా చూసుకోవాలి. ఎవరు నీ రాత రాసేది? ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి, కష్టం నీవి, ఆశలు నీవి, శ్వాస నీది, తడబడేది నువ్వు, తలచేది నువ్వే. సో నీ ప్రయత్నం, నీ జీవితం, నీ విజయం అన్నీ కూడా నువ్వే. అంటే కాబట్టి మనల్ని మనం నమ్మాలి. అయితే ఈ మధ్య స్క్రీన్లో ఒకటి చూశాను, అదేంటంటే ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి, ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి అని చూశాను. అంటే సక్సెస్ అయ్యే క్రమంలో మిమ్మల్ని దిగజార్చడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మీ చెవులు పనిచేస్తూ చేయనట్టుగా ఉండాలి, అదే మంచిది కూడా. అయితే ఎదిగిన తర్వాత అహంకారపూరిత మాటలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నోరు తగ్గించుకోవాలి, కాబట్టి నోరు మూసుకోవాలి అన్నారు. నిజమే, అహంకారానికి అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడు న్యూస్లో మనం చూస్తుంటాం, కోడికూర వండలేదని భార్యను హత్య చేసిన భర్త, అత్తారింట్లో టీవీ లేదని భర్తను వదిలేసిన భార్య, నీకు ధైర్యం లేదు అని ఎగతాళి చేసిన స్నేహితుల కోసం కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకిన విద్యార్థి, ఇంట్లో నా మాట ఎవరు వినటం లేదని సన్యాసం తీసుకున్న ఇంటి పెద్ద, సో హోంవర్క్ చేసుకురాలేదని చితక్కొట్టిన టీచర్. ఇవన్నీ ఉన్నాయా? చూస్తూ ఉంటాం, కొన్ని నవ్వుకుంటూ ఉంటాం. అయితే ఈ మధ్య ఇంకా ప్రియురాలు అడిగిందని స్నేహితుడి గుండెనే తీసుకుని వచ్చిన ప్రియుడు, ఆ ప్రియుడిని కలవడానికి కష్టంగా ఉందని కన్న తండ్రినే చంపేసిన కసాయి కూతురు, 9 నెలల బిడ్డ పైన అత్యాచారం, ఇవన్నీ చూసినప్పుడు మనసు చలించి వేస్తుంది అనమాట. అయితే మనం ఏం చేస్తాం? ఇవన్నీ జరిగినప్పుడు వాట్సాప్లో షేర్ చేస్తాం, ఫేస్బుక్లో కామెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటాం, అంతేనా? కానీ ఈసారి మాత్రం వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో విశ్లేషించుకోవాలి. వాళ్ళ భావాలు ఎలా అలా ఉన్నాయనేది మనం ఆలోచించాలి. అయితే మానసిక శాస్త్రవేత్తలు వీటి గురించి ఏం చెప్తున్నారంటే,